సో హలో టెల్జీ పీపుల్ ఇప్పుడే ఒక్క యానిమేనైతే చూశాననమాట. ఈ సమ్మర్ 2024లో వచ్చిన దాంట్లో ఒక యానిమే ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ ఇద్దామని. అది చూసిన తర్వాత మైండ్‌లో ఒక్కటే ఉంది తెలుసా? ఎట్ ప్రెజెంట్ నా మైండ్‌లో తిరుగుతున్నది ఒక్కటే. అబ్బా! 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 ఈ సీజన్‌లో చూసిన న్యూ యానిమేస్‌లో బెస్ట్ కదరా! అన్న ఫీలింగ్ అయితే కలిగింది. లిటరల్లీ ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక హై లెవెల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌నైతే మెయింటైన్ చేశారనమాట. ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్, ఇంట్రడక్షను, ఆ మ్యూజిక్ బాబోయ్! 'యూకి హయాషి' నువ్వు నిజంగానే గోట్ భయ్యా! అసలు నిన్ను తన్నేవాడు లేడేమో అనిపిస్తుంది నీ మ్యూజిక్ వింటుంటే. గూస్ బంప్స్ రప్పించాడు తను మాత్రం, దేర్ ఇస్ నో డౌటు. ఇక అంతేకాదు అబ్బో! ఈ ఎపిసోడ్ గురించి చెప్తే చాలా ఉన్నాయి. దాని డీటెయిల్ రివ్యూ అయితే నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈ 'విస్టోరియా' గురించి మీరందరూ చూడాల్సిందే భయ్యా. 'విస్టోరియా వాండర్డ్ స్వర్డ్' వన్ థింగ్ చెప్తున్నా, ఈ యానిమే యాక్చువల్‌గా తెలుగు డబ్ కూడా అనౌన్స్ అయింది. మీరు వింటుంది నిజమే. సో, క్రంచీ రోల్ తెలుగు డబ్ కూడా అనౌన్స్ చేశారు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు రిలీజ్ కాలేదంటే ఇంకో 2, 3 వారాలైతే టైం పడుతుంది రిలీజ్ కావడానికి. బట్ ఇప్పుడు చూసుకుంటే దీని గురించి నేను డీటెయిల్డ్‌గా అయితే మీకు రివ్యూ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాను. కాబట్టి డీటెయిల్స్ మాట్లాడుకొని తర్వాత రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ యానిమే విషయానికి వెళ్ళిపోతే ఇది జూలై 7థ్ అయితే దీని ఎపిసోడ్ 1 రిలీజ్ అయిందనమాట. అండ్ దీని ఎపిసోడ్ కౌంట్ విషయానికి వెళ్ళిపోతే సో ఫార్ ఎటువంటి న్యూస్ అయితే లేదు ఎన్ని ఎపిసోడ్స్ ఉండబోతున్నాయని చెప్పి. అండ్ దీని స్టూడియోస్ మనకి 2 అయితే కలిసి చేశాయి. అక్టాస్ అండ్ బండాయ్ నామ్కో పిక్చర్స్. సో, లిటరల్లీ నేనైతే ఈ అక్టాస్ స్టూడియో నాకు పెద్ద తెలీదు. అండ్ పెద్ద ఏం ఎక్స్‌పెక్టేషన్స్ కూడా లేవు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ వాళ్ళు ఎంత గోటెడ్ స్టఫ్‌ని ఇస్తారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ ఎనీవే ఈ యానిమే చూసుకుంటే మీకు తెలుగు డబ్ కూడా అనౌన్స్ అయిపోయిందనమాట. ఇక మనం దీని యొక్క ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోదాం. సో, మన మెయిన్ హీరో విల్ సెట్ ఆఫ్. మనోడు ఏంటంటే మ్యాజిక్ పవర్స్ లేవు తనకి. అంటే ఆ ప్రపంచంలో మ్యాజిక్ అనేది మెయిన్. మ్యాజిక్ ఉన్నోడే తోపవ్వగలడు అని చెప్పి. అండ్ అక్కడ చూసుకుంటే ఒక పెద్ద టైటిల్ అయితే ఉంటుందనమాట. దాన్నే మ్యాజియా వండర్ అంటారు. సో, అలా అవ్వాలంటే నీకు మ్యాజిక్ రావాలి. లేకపోతే అవ్వలేవనేది మాక్సిమం రూల్ కూడా అక్కడ చూసుకుంటే. సో, అటువంటి దాంట్లో మన హీరోకైతే లేదనమాట. సో, ఎలా అవ్వగలడు? అండ్ మనోడు అవ్వడానికి బలంగా ఒక రీజన్ కూడా ఉంది. అదేంటనేది మీరు ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఎందుకంటే అది నాకు చాలా బాగా నచ్చింది ఆ థింగ్ చూసుకుంటే. చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఎందుకంటే చాలా స్టఫ్ ఉంది ఆ స్టోరీలో చూసుకుంటే. అండ్ ఎపిసోడ్ 1లోనే మాక్సిమం మొత్తం అయితే రివీల్ అయిపోతుంది. అంటే ఇది దీని ప్రెమిస్ విషయానికెళ్ళిపోతే. సో, చూసిన తర్వాత నాకు కలిగింది ఒకటే ఒక ఫీలింగు. సో, నాకు మాక్సిమం మ్యాజిక్ యానిమేస్ అంటే మనం చాలా చూసాం. అండ్ ఇదే సేమ్ వేలో అయితే మీకు 1, 2 ఉంటాయన్నమాట. బట్ ఐ థింక్ మ్యాజిక్ దాంట్లో ఇది మార్షల్‌కైతే కొంచెం సిమిలర్‌గా ఉంటుంది. ఎందుకంటే మార్షల్ కూడా అంతే. అక్కడ అందరూ మ్యాజిక్ పవర్స్ ఉంటాయి. బట్ మన హీరోకైతే ఉండవు. కానీ తన ఫిజికల్‌గా చాలా స్ట్రాంగ్ కాబట్టి దాంతోటి ఆ మ్యాజిక్ వరల్డ్‌లో ఓవర్‌కమ్ చేయగలుగుతాడు. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మన హీరో విల్ కూడా అంతే. తనకి మ్యాజిక్ పవర్స్ ఉండవు. ఆ ప్రపంచంలో మ్యాజిక్కే మెయిను. అలాంటి టైంలో తనకి ఫిజికల్ ఎబిలిటీస్, మిగతా ఎబిలిటీస్ కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా చాలా స్ట్రాంగు. సో, అది మార్షల్ అంత రేంజ్ కామెడీ టైప్‌లో ఉండదు. ఇది చూసుకుంటే చాలా సీరియస్ టోన్‌లో అయితే ఉంటుంది. సో, ప్రిమైస్ మనం ఆల్రెడీ చూసినవే, విన్నవే. కానీ ఇక్కడ ద గ్రేట్ థింగ్ ఏంటంటే ఆ క్యారెక్టరైజేషను అండ్ దాన్ని డెలివర్ చేసిన విధానం అండ్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషనే ఇక్కడ ఈ యానిమేని కాపాడిందని చెప్పాలి. లిటరల్లీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేనైతే దాంట్లో ఎటువంటి డౌటే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్యారెక్టర్ డిజైన్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా ఎపిసోడ్ కంటే ముందు కూడా. ఎందుకంటే క్యారెక్టర్ డిజైన్స్ చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి తెలుసా? ఇన్‌ఫాక్ట్ స్టూడియో వాళ్ళు దీని యొక్క కీ విజువల్ ఉంటుంది చూడండి. దాన్ని చేయడంలో ఫెయిల్ అయ్యారు. కీ విజువల్ అంత గొప్పగా ఏమి అనిపించలేదు మనకు చూసుకుంటే మాత్రం. బట్ వన్స్ మీరు యానిమేలోకి దిగిన తర్వాత ఆర్ట్ స్టైల్, ఆ కలరింగ్ పర్ఫెక్ట్‌గా బ్లెండ్ అయ్యాయి తెలుసా? అసలు లిటరల్లీ చూస్తున్నంత సేపు నేను ఏదో ఒక తోపు లెవెల్, హై లెవెల్ యానిమేని చూస్తాను ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ త్రూ ఆఫ్ ద ఎపిసోడ్ ఆ క్యారెక్టర్ డిజైన్స్, వాళ్ళ మూవ్‌మెంట్స్, ఆ కలరింగ్ చూస్తుంటే ఎంతో ఎక్సైట్ అవుతున్నా తెలుసా? నా మొహం మీద నవ్వు అయితే ఆగలేదు. ఇక యానిమేషన్ విషయానికెళ్ళిపోతే నేను ఒక్క స్టేట్మెంట్ అయితే చెప్తాను. ఇది మీరు జోక్ అని అనుకోండి, సీరియస్ అని అనుకోండి. చూసుకుంటే ఇప్పటి వరకు వచ్చిన యానిమేస్ ఉన్నాయి కదా! ఈ ఇయర్ మొత్తంలో వచ్చిన యానిమేస్‌లో డెఫినెట్‌లీ యానిమేషన్ క్వాలిటీ వైస్ ఇది టాప్ 3లో ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ టాప్ 1లో ఉన్నా కానీ జోకేం కాదు ఇది. ఎందుకంటే దీంట్లో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్ ఉన్నాయి. అండ్ అన్నిటిని కూడా హై లెవెల్ క్వాలిటీలో మెయింటైన్ చేశారు. సో, రీసెంట్‌గా హై లెవెల్‌లో తోపు తురుమని బాగా ట్రెండ్ అయింది 'డీమన్ స్లేయర్' లాస్ట్ ఎపిసోడ్ యానిమేషన్ క్వాలిటీ. అది చూసుకుంటే మోస్ట్‌లీ సీజీఐ గురించి దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. అక్కడైతే నేనేం వాళ్ళని చెప్పట్లేదు తప్పు చేశారు అది ఇది అని చెప్పి చించి పడేశారు సీజీఐ అయినా కానీ. ఇక్కడ చూసుకుంటే 'విస్టోరియాలో' ఆ సీజీఐ ఉంది. అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. నాట్ జస్ట్ దట్, ఇక్కడ కెమెరా యాంగిల్స్ మీకు గాడ్ స్టఫ్ అంతే. ఆ రేంజ్‌లో ఉంటాయన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ క్యారెక్టర్ యానిమేషను,
అబ్బా! ఈ ఇయర్‌లో ఈ యానిమేలో ఉన్నంత క్యారెక్టర్ యానిమేషన్, అది కూడా సింగిల్ ఎపిసోడ్‌లో ఉన్నంత క్యారెక్టర్ యానిమేషన్ నేను ఏ యానిమేలో కూడా చూడలేదు ఈ ఇయర్ మొత్తంలో చూసుకుంటే. ఐయామ్ నాట్ జోకింగ్ భయ్యా, గుర్తుపెట్టుకోండి. జీరో ఎక్స్‌పెక్టేషన్స్, అసలు యానిమే మీద ఇంట్రెస్ట్ కూడా లేకుండా చూసా. అండ్ ఈ రేంజ్‌లో చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఆ యానిమేషన్ ఏ రేంజ్‌లో ఉంటుందో. ఇక యానిమేషన్ ఒక్కటే కాదు, ఎగ్జిక్యూషన్ కూడా. అసలు ఎపిసోడ్ ఎంత బావుందంటే నాకు ఫస్ట్ స్టార్ట్ అవ్వడమే మీకు ఆ ప్రపంచం గురించి పరిచయం చేస్తూ, మన హీరో గురించి పరిచయం చేస్తూ, మ్యూజిక్ అయితే ఎనకాల రన్ అవుతూ ఉంటుందనమాట. అసలు ఆ మ్యూజిక్ వస్తూ, ఆ సీన్ చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో తెలుసా? అసలు క్యారెక్టర్ హీరోకైతే పడిపోతారనమాట ఆ సీన్ చూస్తున్నంత సేపు. మీరు మెయిన్‌లీ బాగా సౌండ్ ఉండేది, లైక్ బాగా బేసు అన్నీ డీటీహెచ్ ఉంటే అయి పెట్టుకోండి. లేకపోతే హెడ్‌ఫోన్స్ పెట్టుకొని చూడండి. మీకే ఆ ఎక్స్‌పీరియన్స్ ఎంత బ్రహ్మాండంగా ఉంటో తెలుస్తుంది. అండ్ ఐ వాంట్ టు సే వన్ థింగ్, యూకి హయాషి హ్యాపీ, ఎంత హ్యాపీ తెలుసా? తను వన్స్ అగైన్ ఒక గోట్ స్టఫ్‌నైతే డెలివర్ చేశాడనమాట. యూకి హయాషి అంటేనే మనం సర్టిఫైడ్ బ్యాంగర్స్ ఉంటాయన్నమాట మ్యూజిక్ చూసుకుంటే. ఎందుకంటే మీరు ప్రీవియస్‌గా చూసుకుంటే తను చేసినవి 'మై హీరో అకాడమియా', 'హైక్యూ' బాగా పేరున్నవి. అండ్ రెండిటికి మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లిటరల్లీ ప్రాణం పోసాయి ఆ యానిమేస్‌కు చూసుకుంటే. అండ్ వన్స్ అగైన్ ఇక్కడ 'విస్టోరియా'కి ఎంత గ్రేట్ స్టఫ్ యానిమేషన్ ఉన్నా కానీ దానికి ప్రాణం మళ్ళీ పోసింది మ్యూజిక్ అనే చెప్పాలి. ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్ 1లో మీకు ఒక ఫైట్ అయితే ఉంటుందన్నమాట పెద్ద విలన్ తోటి. అక్కడ మన హీరోని ఏడిపించిన వాళ్ళే దాని చేతిలో సచ్చే స్థితిలో ఉంటే మనోడు కాపాడకూడదు అనుకుంటాడు. బట్ కొన్ని రీజన్స్ వల్ల మళ్ళీ కాపాడడానికి రంగంలోకి దిగుతాడు. అంటే ఇంకొక వైపు మనోడికి హైప్ ఇస్తూ, మనోడిని తక్కువ చేసి చూసిన టీచర్ ముందే అయితే మనోడిని పొగుడుతూ హైప్ ఇస్తూ ఉంటాడనమాట. అప్పుడే అక్కడ ఫైట్ జరుగుతూ ఉంటుంది. సో, ఈ లీనియర్ ప్యాటర్న్‌లో జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ వెనకాల వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో, ఈ ఫైట్ సీన్‌ని ఇంకొక నెక్స్ట్ లెవెల్‌కి, ఇంకొక 10 టైమ్స్ బెటర్ చేసిందనమాట. దేర్ ఈస్ నో డౌట్. అసలు లిటరల్లీ అక్కడ చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, కుర్చీలో కూర్చొని చూస్తున్న నేను ఒక్కసారిగా లేసి గంతేసాననమాట ఆ సీన్‌కి. అండ్ ఆ సీన్ వెంటనే 3 టైమ్స్ రిపీటెడ్‌గా చూసాను. అంత అంటే అంత నచ్చింది నాకైతే మాత్రం. అస్సలు అబ్బబ్బబ్బా! ఆ ఫైట్ ఇప్పటికి గూడా మైండ్‌లో తిరుగుతూనే ఉంది. ఆ మ్యూజిక్ అయితే ఆ రేంజ్‌లో డెలివర్ చేశాడు ద గోట్ యూకే హయాషి. అండ్ తనకైతే ఫ్యాన్ అయినందుకు ఇంకొకసారి మళ్ళీ ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నా అనమాట. అండ్ ఇక ఆ తర్వాత మెయిన్‌లీ చెప్పాను కదా! క్యారెక్టరైజేషన్ ఎక్సలెంట్ ఉంది. మీరు హేట్ చేసే క్యారెక్టర్స్ ఉంటాయి సింగిల్ ఎపిసోడ్‌లోనే. అట్ ద సేమ్ టైమ్ మంచి లైక్ చేసే క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. బట్ ఇంకా అంత డెప్త్‌లోకి అయితే పోలేదనమాట. చాలా డెప్త్‌లో ఉంటాయి కొన్ని కొన్ని యానిమేస్‌లో. ఎపిసోడ్ 1లోనే చంపేయాలన్నంత పగ కోపం వస్తుంది కొన్ని క్యారెక్టర్స్ మీద. ఆ రేంజ్ డెప్త్‌గా అయితే దీంట్లో ఇంకా వెళ్ళలేదు. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఉండొచ్చు అనుకుంటున్నా అదంతా కూడా. సో, అది చూసిన తర్వాత ఇంకొంచెం ఇంకా ఎక్సైటింగ్‌గా ఉండొచ్చు. బికాస్ నెక్స్ట్ సండేనే, ఇది ఎవ్రీ సండే ఒక ఎపిసోడ్ వస్తుంది. ఇక ఇప్పుడు మనం దీంట్లోని ఓపెనింగ్ గురించి విషయానికెళ్ళిపోతే, మనకి ఎండింగ్ సాంగ్ ఇంకా రిలీజ్ కాలేదు. విజువల్స్ రిలీజ్ కాలేదు. ఓపెనింగ్ సాంగ్ ఒక్కటే వచ్చింది. విజువల్స్ అయితే దేనికి రిలీజ్ కాలేదనమాట. అది సెకండ్ ఎపిసోడ్ నుంచి విజువల్స్, ఓపెనింగ్, ఎండింగ్ అన్నీ అయితే రిలీజ్ అవుతాయి. ఇప్పటికైతే సాంగ్ ఒకటే రివీల్ అయింది. ఓపెనింగ్ సాంగ్ వాస్ గుడ్. యాక్చువల్‌గా వినే కొద్దీ నాకు తెలిసి ఇంకా చాలా బా నచ్చుతుంది. చూద్దాం ఎలా ఉంటుందో. ప్రస్తుతానికైతే ఒకసారి విన్నా పర్లేదనిపించింది. ఇక ఫైనల్లీ వాయిస్ యాక్టింగ్ విషయానికెళ్ళిపోతే ఐ థింక్ దిస్ ఈస్ కూడా చాలా అంటే చాలా బావుంది. ఇది కూడా చూసుకుంటే. ఎందుకంటే మనకి ఎవ్రి క్యారెక్టర్‌కైతే వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టుగా పోర్ట్రే చేశారు. వాయిస్ యాక్టర్స్ కూడా చాలా బా చించి పడేశారు జాపనీస్ కాబట్టి. తెలుగు డబ్ వస్తుంది. వచ్చిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో తెలుగు డబ్. దాని గురించి కూడా ఎక్సైటింగ్‌గా వెయిట్ చేస్తున్నా. సో, ఓవరాల్ ఇది ఎపిసోడ్ 1 రివ్యూ అనమాట. సో, ఐ నో చాలా ఎక్కువగా చెప్పేసా. చాలా గట్టిగా పొగిడేసా. అండ్ మీరందరూ అనుకోవచ్చు దీన్ని బెస్ట్ యానిమేషన్ క్వాలిటీ అంటున్నాడు. ఇంకొక వైపు డీమన్ స్లేయర్ పెట్టుకొని ఏంటని చెప్పి. బట్ యాజ్ ఐ సెడ్ భయ్యా, మీకు డీమన్ స్లేయర్‌లో సీజీఐ తోపుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు మంచి మంచి యానిమేషన్‌లు ఉన్నాయి. తోపుంది, అది కూడా కాదనట్లేదు. బట్ ఇక్కడ విస్టోరియాలో చూసుకుంటే ఎవ్రి యాస్పెక్ట్‌లో కెమెరా యాంగిల్స్ కావచ్చు, సీజీఐ కావచ్చు, 2డీ యానిమేషన్ కావచ్చు, క్యారెక్టర్ యానిమేషన్ కావచ్చు, మీకు ఎవ్రీ వేలో కలరింగ్ కావచ్చు, ఇన్‌ఫాక్ట్ అసలు ప్రతి దాంట్లో కూడా ఎక్కడ తగ్గలేదు భయ్యా. మీకు ఆ రేంజ్ ఎపిసోడ్ 1 డెలివర్ చేసింది. బట్ యాజ్ ఐ సెడ్ అన్ని ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యి అన్నీ ఇదే రేంజ్‌లో క్వాలిటీ మెయింటైన్ చేస్తే అప్పుడైతే నా జడ్జిమెంట్ పాస్ చేస్తాననమాట. ఇది బెస్టో కాదో అని చెప్పి సో ఫార్. అండ్ దట్స్ ద వీడియో. మనం నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.